హాయ్ అండి. వెల్కమ్ టు ఈషా టైలరింగ్ స్టూడియో. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. బికాస్ నాకు వచ్చిన ఫస్ట్ కామెంట్ ఈరోజు నేను చెప్పబోయే టాపిక్. ఒక సిస్టర్ కామెంట్ చేశారు. శారీ పళ్ళు స్ట్రెయిట్‌గా ఎలా కట్ చేయాలి అని అడిగారు. అది ఈరోజు క్లియర్ చేద్దాం. చాలా మందికి శారీ పళ్ళు కట్ చేసేటప్పుడు కొద్దిగా క్రాస్ అవ్వటం అండ్ పీకో ఫినిషింగ్ నీట్‌గా రాకపోవటం అనేది చాలా కామన్ ప్రాబ్లమ్ అండి. ఈ ప్రాబ్లమ్ రాకుండా స్ట్రెయిట్‌గా ఎలా కట్ చేయాలో ఈ వీడియోలో చూపిస్తాను. శారీ పళ్ళుని ఫస్ట్ స్ట్రెయిట్‌గా ఉంచండి. ఇలా ఉంచండి. నేను ఆ కార్నర్‌లో మీకు వీడియో క్లియర్‌గా కనిపించడానికి ఆ కార్నర్‌లో అలా ఫోల్డ్ చేస్తున్నాను. బట్ మీరు ఫోల్డ్ చేయకండి. ఇక్కడ ఒక 1 ఇంచ్ క్లాత్ కట్ చేసుకోండి. కట్ చేసిన ప్లేస్ నుంచి 2-3 థ్రెడ్స్ లాగండి. ఈ లాగిన థ్రెడ్స్‌ని కట్ చేయండి. ఇప్పుడు ఈ క్లాత్‌ని ఇలా సెట్ చేయండి. థ్రెడ్స్ కట్ చేసిన రూట్ క్లియర్‌గా ఉంది కదా! సో, ఆ రూట్‌నే మనం కట్ చేయాలన్నమాట. ఇలా కొద్ది కొద్దిగా క్లాత్ తీసుకుంటూ థ్రెడ్స్ తీసేసిన రూట్‌లోనే మనం కట్ చేసుకుంటూ వెళ్ళాలి క్లాత్‌ని. ఇలా అయ్యాక మళ్ళీ థ్రెడ్స్ లాగి మళ్ళీ మనకు రూట్ కనిపిస్తుంది. థ్రెడ్స్ తీసేసిన రూటు అలా కట్ చేసుకుంటూ వెళ్ళాలి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. మనము కట్ చేసేటప్పుడు డిజైన్ అస్సలు అబ్జర్వ్ చేయకండి. డిజైన్ చూస్తే మనకు కట్ చేయడం అనేది కుదరదు. సో, ఇలా స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు ఒకే థ్రెడ్‌లో వెళ్ళాలి. ఒకే రూట్‌లో కూడా వెళ్ళాలి. సో, ఇప్పుడు శారీ అనేది స్ట్రెయిట్‌గా వస్తుంది. బట్ ఫస్ట్ అటెంప్ట్‌లోనే శారీ స్ట్రెయిట్‌గా రాదు. కొన్ని శారీస్ మిడిల్‌లో ఇలా క్రాస్‌గా ఉంటాయి. అలాంటప్పుడు మనం శారీని ఎలా కట్ చేయాలంటే మళ్ళీ థ్రెడ్స్ లాగండి. చూడండి నేను వీడియోలో చూపిస్తున్నట్టు. ఆ థ్రెడ్స్ అనేవి మధ్యలోనే ఎండ్ అయిపోయాయి. ఇలా ఎండ్ అయిపోతే అది రాంగ్ రూట్ అన్నట్టు. అలా చేస్తే స్ట్రెయిట్‌గా రాదు. మళ్ళీ ఎక్స్ట్రా ఒక 1 ఇంచ్ అనేది తీసుకోండి. సేమ్ ప్రాసెస్ ఫస్ట్ లాగానే సేమ్ ప్రాసెస్ రిపీట్ చేస్తూ వెళ్ళండి. ఒకే రూట్‌లో థ్రెడ్స్ అనేది కట్ చేసుకుంటూ వెళ్తే మనకు పళ్ళు అనేది స్ట్రెయిట్‌గా వస్తుంది. ఇలాంటివి మీరు ఇంకా ఏమైనా తెలుసుకోవాలనుకుంటే కామెంట్స్‌లో తప్పకుండా చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి టిప్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.